ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ సమయమును బట్టి మీకు స్తోత్రములు. నాయనా, గాయపరచబడిన హృదయములకు మీ వాక్యము ద్వారా నెమ్మదిని దయచేయండి. మేము మా స్వశక్తితో కాక మీ పరిశుద్ధాత్మ సహాయముతో సంపూర్ణ స్వస్థత పొందినట్లు మాతో మాట్లాడమని యేసు నామమునడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగం. పరిశుద్ధాత్మను వెంబడించుట స్వస్థతకు రాజమార్గం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఒక్కోసారి ప్రస్తుతానికి సంబంధించినవి కావు. అవి మన గతంలో నాటబడిన చేదైన వేర్ల ఫలితమై ఉండవచ్చు. ఆ వేర్ల నుండి విడిపించబడి మానసిక నెమ్మదిని పొందాలని మీరు ఆశపడుతుంటే అది దేవుని చిత్తమే. అయితే ఈ స్వస్థత ప్రక్రియలో మనకు ఒక మార్గదర్శి అవసరం. ఆయనే పరిశుద్ధాత్ముడు. 1. యేసుక్రీస్తు సిద్ధపరిచిన స్వస్థత. దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినప్పుడే మీ సంపూర్ణ స్వస్థతకు కావలసిన మూల్యాన్ని ఆయన చెల్లించియున్నాడు. యేసు తన రక్తము ద్వారా కొన్న ఆ స్వస్థతను మీ జీవితంలో అనుభవంలోనికి తీసుకువచ్చే బాధ్యతను పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు. యేసు శిష్యులతో సెలవిచ్చినట్లుగా ఆయన వెళ్ళిపోవడం మనకు ప్రయోజనకరం. ఎందుకంటే ఆయన వెళ్ళినప్పుడే మనకు ఆదరణకర్త వస్తాడు. ఈ ఆదరణకర్త కేవలం మనల్ని ఓదార్చేవాడు మాత్రమే కాదు, ఆయన మనకు ఆలోచనకర్తగా, సహాయకుడుగా, మన పక్షాన విజ్ఞాపన చేసే ఉత్తరవాదిగా, మనల్ని బలపరిచే శక్తిగా మన చెంతనే ఉంటాడు. 2. మానవ ఆలోచన కంటే దైవిక ఆలోచన మిన్న. సమస్యలు ఎదురైనప్పుడు మన మొదటి స్పందన ఏమిటి? వెంటనే ఎవరికో ఒకరికి ఫోన్ చేయడం, లేదా తెలిసినవారి దగ్గరకు సలహా కోసం పరుగెత్తడం. కాని మీరు ఫోన్ దగ్గరకు వెళ్లే ముందు దేవుని సింహాసనం దగ్గరకు వెళ్లాలని వాక్యం హెచ్చరిస్తోంది. లోకంలో మనుషులిచ్చే సలహాలు ఎల్లప్పుడూ మనకు సహాయపడకపోవచ్చు. ఒక వ్యక్తికి పనిచేసిన పరిష్కారం మరొకరికి సరిపోకపోవచ్చు. ఎందుకంటే మనందరి వ్యక్తిత్వాలు వేరు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏది అవసరమో, ఏ సమయంలో అవసరమో ఖచ్చితంగా ఎరిగినవాడు. ఆయన స్వయంగా మనతో మాట్లాడవచ్చు, లేదా ఒక పుస్తకం ద్వారా, ఒక సందేశం ద్వారా, లేదా సరైన వ్యక్తి దగ్గరకు మనల్ని నడిపించడం ద్వారా మనకు సహాయం చేయవచ్చు. దేవుని అనుమతి లేకుండా మనం చేసే ప్రయత్నాలు వ్యర్థమని కీర్తనల గ్రంథం చెబుతోంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. 3. సత్యములోనికి నడిపించు ఆత్మ. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. గతంలోని చేదు జ్ఞాపకాలను ఎదుర్కోవడం బాధాకరమే కావచ్చు, కాని స్వస్థత పొందే క్రమంలో కొన్ని సత్యాలను మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. అపవాది మనల్ని శిక్షావిధిలోకి నెట్టి, నీవు పనికిరానివాడివి అని చెబితే, పరిశుద్ధాత్ముడు మనల్ని పాపముగూర్చి ఒప్పింపజేసి, క్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులము అని మనకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు చాలా మర్యాదస్థుడు. ఆయన మనల్ని బలవంతం చేయడు. మనం భరించలేని భారాన్ని ఆయన మనమీద మోపడు. మనం సిద్ధంగా ఉన్నప్పుడే, మన మనస్సు భరించగలిగినప్పుడే ఆ పాత జ్ఞాపకాలను వెలికితీసి వాటి నుండి మనకు విడుదల కలిగిస్తాడు. కాబట్టి స్వస్థత కోసం త్రవ్వే దండయాత్రలాంటి ప్రయత్నాలు సొంతంగా చేయకండి. ఆయన నాయకత్వానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ముగింపు. మన జీవితకాలమంతా స్వశక్తితో కష్టపడి వ్యర్థపరుచుకోవడం కంటే పరిశుద్ధాత్మ దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకోవడం శ్రేయస్కరం. ఆయన మిమ్మల్ని మహిమ నుండి అధిక మహిమకు, సత్యము నుండి సత్యములోనికి నడిపిస్తాడు. ఈ రోజు నుండి మీ సమస్యల పరిష్కారం కోసం మనుషుల వైపు కాక ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ వైపు చూడండి. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయమును నీవు తాకండి. వారి గతకాలపు గాయములను నీవు కడిగివేసి, పరిశుద్ధాత్మ నడిపింపులో వారిని నడిపించండి. మానవ జ్ఞానము మీద కాక నీ ఆలోచన మీద ఆధారపడే కృపను దయచేయండి. సంపూర్ణ స్వస్థతతో వీరిని నింపి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.